ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తే సతీ ఫలయ బ్రహ్మ హరే రాయ గుణాత్మ స్తరగౌతిగామి దర్శ దత్తాతిరణ సంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు, జగదంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ వనదుర్గ పలుకు. అందరికీ నమస్కారము. మరి ఆగస్టు నెల 2026 కన్యరాశి ఫలితాలు. మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజయోగం అనేది రాబోతుంది, రజకేశ్వర యోగం అనేది రాబోతుంది. మరి ఇలా జాతక యోగంలో కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళు మెయిన్గా వీళ్ళకి చిన్న వయసు నుంచి విద్యారంగంలో కూడా తెలివితేటలు ఆలోచన చాలా ఎక్కువగా ఉంటాయి. చదువు పరంగా చాలా వరకు పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు. కాబట్టి ఎంత చదువు చదివినా కూడా దానికి సంబంధించినంత వరకు మనకు ఉద్యోగ విశేషాలు వచ్చేంతవరకు మనం ఎదురు చూసుకుంటూ కూర్చుంటాం. మరి ఉద్యోగం వచ్చేసేంత వరకులోకి ఆగకుండా ఏదో మనకు వచ్చేసిందిలే అని చాలామంది అక్కడే వీళ్ళు ఇప్పుడు అంచనా వేస్తుంటారు. టక్కన పప్పులో కాలేసినట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఆ మైండ్లో ఉండడం ఒకటి సబ్జెక్టు, వేరేదో ఒకటి అనుకోకుండా ఒకటి ఎదురవుతుంది. కాబట్టి దాన్ని రెండింటిని మెయింటైన్ చేయగలుగుతానని ఒకదాన్ని ఎంచుకుంటారు. రెండోది ఎంచుకునే లోపులో అది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి రెండు కావాలంటే వీళ్ళకి దక్కం, ఒకటే వీళ్ళకి నిలబడుతుంది. మరి ఏదైనా కానీ ఒక దాంట్లో వీళ్ళు నిలబడాలంటే, వీళ్ళు అనుకున్న దాంట్లో నిలబడాలంటే కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ వెయిటింగ్ లేకోకుండా వీళ్ళు తొందరపాటు వల్ల ఏదో ఒక చిన్న పని వీళ్ళు పూర్తి చేశారనుకోండి, దానివల్ల వీళ్ళకి మైండ్ విధానము ఆలోచన మారిపోతుంది. ఆ మైండ్ విధానం ఆలోచన మారిపోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్లో అనుకున్న సబ్జెక్ట్ ఆలోచనలోకి వెళ్ళిపోకోకుండా డబ్బు సంపాదించాలి, ఈ విధంగా రావాలనేటిగా ఆలోచన అనేది వచ్చేస్తుంటారు. వీళ్ళు ఫస్ట్లో అనుకునేదో నేను ఇది చేయాలి, ఈ లారీ చేయాలి, ఈ కలెక్టర్ చేయాలి, ఈ ఎస్పీ చేయాలి, నేను ఇట్లా ఇంజనీరింగ్ చేయాలి, నేను ఇట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి అనేది ఒక మైండ్లో ఒకటి అనుకుంటారు. ఆ అనుకున్న దాన్ని వీళ్ళు సాధించే లోపలనే మధ్యలో కొన్ని గ్రహాలు అడ్డుపడిపోతుంటాయి. ఆ చెడు గ్రహాల వలన వీళ్ళ మైండ్ డివైడ్ అయిపోతుంటుంది. వీళ్ళ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాలు ఘోషించిన దాని వలన వీళ్ళ మైండ్ అనేది మారిపోతుంది. అప్పుడు దాకా ప్రశాంతంగా చదువుకొని కుటుంబాన్ని గురించి, ఇల్లు గురించి, భార్యాభర్తలు, పిల్లల గురించి, కుటుంబం గురించి ఆలోచించిన వాళ్ళు ఆ గ్రహాలు ఎప్పుడు వచ్చి వీళ్ళ మీద కూర్చుంటాయో వీళ్ళ మైండ్ డివైడ్ అయిపోతుంటుంది, ఇంకో రకంగా మారిపోతుంటుంది. ఆ రకంగా మారినప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒక ఉద్యోగం ఉండాలి కదా, కుటుంబం బతకాలి, ఎదగాలి, చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అని వీళ్ళు ఏదో ఒక దాంట్లో చేస్తుంటారు. చేసిన దానివల్ల వీళ్ళు బ్రేక్ అయిపోతారు. ఆ బ్రేక్ వీళ్ళకి కొన్ని సంవత్సరాల దాకా వీళ్ళని ఇబ్బంది పెడుతుంటుంది. 9 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 21 సంవత్సరం, అప్పుడు దాకా వీళ్ళు కష్టాలు బాధలు పడుకుంటూ ఉండాల్సిందే. ఆ బాధలు కష్టాలు పడుకుంటూ అప్పుడు మళ్ళీ వీళ్ళకి ఫస్ట్లో అనుకున్న ఆలోచన విధానం అనేది మళ్ళీ వీళ్ళకి దిశ అనేది మళ్ళీ తిరిగిద్ది. ఆ దిశ తిరిగినప్పుడు వీళ్ళు అప్పుడు ఒక స్థాయిగా నిలబడాల్సిన యోగం కూడా కనబడుతుంది. మరి వీళ్ళకి స్థాన చలనం అనగా ఇల్లు, గృహం కట్టుకోవాల్సిన యోగం అనేది ఒకటి ప్రాప్తి కనబడుతుంది. మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే వ్యవసాయ రంగంలో మంచి పంట, మంచి ఆలోచనలు, మంచి అభివృద్ధి రావాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. మరి వీళ్ళ జాతక యోగంలో చూస్తే భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది వీళ్ళకి రాబోతుంది. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న స్థిరాస్తుల నుంచి రావాల్సిన భూములు కానీ, పెద్దవాళ్ళ ఆస్తులు కానీ, భూమిలో ఉండాల్సిన బంగారం కానీ, లంక బిందెలు కానీ వీళ్ళ జాతకంలో రాబోతుంది. అది వీళ్ళు ఊహించని అదృష్టం అంటారు. ఆ ఊహించని అదృష్ట యోగం వలన వీళ్ళకి దిశ మార్పు అనేది దగ్గరికి వచ్చేస్తుంది. మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి, మరి వ్యవసాయంలో ఉండవలసిన వాళ్ళకి కొత్త మార్పులు రాబోతున్నాయి. ఈ నెల 16 నుంచి ఎదురవుతుంది. 16, 17, 18, 19
ఈ 3 తేదీలలో ఇలా జాతక యోగం అనేది మార్పు వచ్చేస్తుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు, మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, మరి ఎన్నో రోజుల నుంచి కట్టుకోవాల్సిన ఇళ్ళు, ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ప్రమోషన్లు వీళ్ళకి అవలేలగా రావాల్సి ఉంది. మరి స్త్రీ విశేషంలో వచ్చేసి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రేమిస్తూ ఉంటారు. మరి ఆ ప్రేమించిన స్త్రీ వీళ్ళకి దక్కకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది. మరి ఎన్నో రోజుల నుంచి ప్రేమించిన దాని గురించి అది రాకోకుండా బ్రేక్ అయిపోయిన దానివల్ల వీళ్ళు చాలా వరకు డిస్టర్బెంట్ అయిపోతుంటారు, మైండ్ డిస్టర్బెంట్ అయిపోతుంటుంది. కాబట్టి ప్రేమ అంటే 2 అక్షరములు. ప్రేమ అంటే 4 సార్లు సినిమాలకు వెళ్ళి 4 సార్లు పార్క్కి వెళ్ళిపోయి వచ్చినంత వరకే ప్రేమ కాదు. ప్రేమ అంటే ఒక నమ్మకం. ఎదుటి మనసులో ఉండాల్సిన అనుభవాన్ని, ఆమె ఆలోచనని అనుభవంగా తెలుసుకోవాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ కొన్ని తొందరపాటు వల్ల ప్రేమించేసేసి వాళ్ళకి అప్పుడు దాకా వాళ్ళకి ఆలోచన రాదు, నేను ప్రేమిస్తా అనేది ఆలోచన రాదు. ఈ ముచ్చుగ్రహాలు అనేది ఎప్పుడు వీళ్ళ మీద వచ్చి కూర్చుంటాయో, ఈ రవి కేతువులు అనేది ఎప్పుడు వచ్చి వీళ్ళ మీద కూర్చుంటాయో ఇలా మైండ్ మారిపోయిపోతుంటుంది. ఇలా మనసులో అనుకున్న ఆలోచనలు, కొన్ని చిన్నప్పటి నుంచి అనుకున్న ప్లాన్ అనేది పోతుంది. మధ్యలో వచ్చిన ముఖ కళ అనగానే ముఖం చూడగానే ఇల్లు ఆటోమేటిక్గా దగ్గర అయిపోతుంటారు. మరి అదే ప్రేమ అనుకుంటారు వీళ్ళు. అదే ప్రేమ అనుకొని దాని గురించి వీళ్ళు కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు, లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి మరి ప్రేమించేటప్పుడే మనం ఆలోచించేసి ప్రేమించాలి. ప్రేమించేసిన తర్వాత మనకి మాట పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే మనం తీసుకోలేము. అదే విధంగా అద్దం పగిలిన తర్వాత మళ్ళీ దాన్ని అతికించాలంటే చాలా కష్టం. అదే విధంగా మనం ఒక మాట చెప్పే ముందే, ప్రేమించే ముందే మనం చాలా విధానాలుగా ఆలోచించి అడిగేయాలి. మరి మీరు ప్రేమించే స్త్రీ విశేషంలో కానీ పురుషులు కూడా, మరి స్త్రీలు కూడా పురుషుల్ని ప్రేమించినప్పుడు కూడా మరి ఈయన ఎలాంటి వాడు, ఎలాగుంది, మరి పెద్దవాళ్ళకి, మన కుటుంబానికి, నాకు మంచిగా నన్ను చూసుకుంటాడా లేకపోతే మధ్యలో వదిలేస్తారా అనేట్టుగా కూడా కొంచెం తెలుసుకోవాలి. ఎవరో స్నేహితులు మాటలు విని, ఎవరో స్నేహితురాలు మాటలు విని, ఆ స్నేహితురాలు చెప్పేసింది ఫలాని వాడు మంచివాడు, అతన్ని ప్రేమిస్తే లైఫ్ లాంగ్ వరకు నీకు తిరిగి ఉండదు అన్న ఒక్క మాటతోని ఆ మాటని వీళ్ళు మైండ్లో పెట్టుకొని ప్రేమించి మధ్యలో కొన్ని ఇడిపోతుంటారు. మరి అలాగే ఇడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ప్రేమలు ఇడిపోయిన వాళ్ళ వల్ల కూడా ఆ ప్రేమ దక్కకోకుండా ఉండవలసిన వాళ్ళు కూడా ఇప్పటికీ మన కళ్ళతో ఎన్నో చూస్తున్నాం. ఎన్నో అగాక్ష్యాలు చేసుకున్నారు. ఎందుకంటే ప్రాణాలు తీసేసుకోవటం కానీ, తర్వాత మందులు తాగటం కానీ, కోసుకోవటం కానీ, ఉరేసుకోవటం కానీ, ఆత్మహత్య చేసుకోవటం కానీ, ఇలాగా ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. ఏమైందంటే లవ్ ఫెయిల్. ఒకటే మాట, ఏమైంది? లవ్ ఫెయిల్ అయిపోయింది, నేను మందు తాగా అంటుంటారు. మరి దానికి కారణం అనేది వాళ్ళు చెప్పాలి కదా. అది చెప్పుకోకుండా నాకు లవ్ ఫెయిల్ అయిపోయింది అని బాధపడుతుంటారు. కాబట్టి మీరు ఆ బాధపడే ముందే కొద్దిగా జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టుగైతే మీ జీవితానికి చాలా వరకు బాగుంటుంది. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రాణగండాలు, ఎన్నో శకాకులు ఎన్నో ఎదురవుతుంటాయి. కాబట్టే నిదానమే ప్రధానము. మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేసుకొని ఏ పని కాకోకుండా మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మరి మీ మీద ఏం జరుగుతుంది, మరి మీ పిల్లల మీద ఏమి నడుస్తుంది, మీ ఆఫీసులో ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మేము అంజనం వేసి, జాతక చక్రం వేసి, మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ కుటుంబం మీద ఎలాంటి పూజలు చేసినా, బాలావతి, శాతబడి, సిల్లంగి, అష్టదిబ్బందన ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టుకైతే కరెక్ట్గా 11 రోజుల్లో మీకు ఎలాంటి సమస్య కూడా మేము సాల్వ్ చేయగలుగుతాము. కాబట్టి మేము కొన్ని పూజా బలాలు చేసి, మేడారంలో అమ్మవారు పూజా బలం చేసి, అమ్మవారు వేర్లు మేము తీసుకొని అక్కడ మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలం చేసి భూమిలో నుంచి
ఈ వేరుని మేము తీస్తుంటాం. అది మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము మా గురువులు మేము అందరం కలిసి అక్కడ కట్టడి కట్టి పూజా బలం చేసి ఇది వేరు, ఈ వేరుకి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని పూజా బలం హోమం చేసేసి ఆ హోమంలో కట్టు కట్టి అక్కడ ఈ వేరుని మేము తీస్తాము. తీసేసి ఇది వేరంటే సామాన్యమైన వేరు కాదు, ఇది నరదిష్టికి సభ కట్టు వేరు అంటారు. నరదిష్టికి ఇంట్లో ప్రజాదిష్టి లేకోకుండా పిల్లల చదువు బాగుండేట్టుగా, పిల్లల కళ్యాణం బాగుండేట్టుగా, ఇంట్లో సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మీకు ప్రమోషన్ రావట్లేదా ప్రమోషన్ వచ్చేట్టుగా, ఇంట్లో నిద్ర పడతలేదా ఇంట్లో నిద్ర పట్టేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాము. ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. మా దగ్గరికి మీరు వచ్చినట్టుగా అయితే మేము ఫ్రీగా ఇస్తాము. ఇది హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా గత 30 సంవత్సరాల నుంచి మేము ఎంతోమంది ప్రజలకి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ సమ్మక్క సారక్క వేర్లు ఇచ్చి ఎంతోమంది ప్రజలకి మేము ఆశీర్వాదం ఇచ్చి పూజా బలం చేసి ఎంతోమంది ప్రజలు కూడా బాగుపడ్డారు. ఎంతోమంది ప్రజలు కూడా మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద విదేశాలు వెళ్ళి గొప్పవాళ్ళు అయిపోయారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించి మా ఆఫీస్ కాడికి వచ్చి ఈ వేరుని మీరు తీసుకునేట్టుకైతే ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. కాబట్టి మరి మీరు ఇక్కడ లేని వెడల ఎక్కడో నుంచి మీరు ఫోన్ చేసి మరి మాకు ఈ వేరు కావాలని అనుకునేట్టుకైతే తప్పకుండా ఈ వేరుని మీరు మాకు ఫోన్ చేసేసి మీ అడ్రస్ మాకు పంపిస్తే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారాగా ఈ వేరుని మీకు పంపిస్తాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వేరు మీకు జీవితాన్ని ఎక్కడ పోయినా కూడా మీ జీవితాంతం ఎలాంటి ఇబ్బందులు అనేది కలక్కోకుండా మనశ్శాంతి కలిగేట్టుగా మీకు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.